మీకోసం. అయ్యా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నా వార్త నా ఇష్టం. అసలే పైన ఎండలతో నాకు ఒళ్ళంతా మండిపోతా ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి నేనే కారణం అని చెప్పి మరింత మంట పెడతా ఉన్నారు. నేనేమైనా ఏపీ నుండి పోటీ చేసి గెలిచానా చెప్పండి, లేకపోతే నన్నేమైనా గెలిపించి పైకెత్తారా? మీరంతా చీకొడితేనే కదా నేను పక్క రాష్ట్రంలో టెంట్ వేసి మరి అక్కడి నుండి ఏదో నా టాలెంట్ కొద్దీ నేను పైకొచ్చాను. కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన చిచ్చుకు నేనేమి అగ్గిపులు అంటించలేదు నాయన. దయచేసి మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏడాదిలో ఎందుకు ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని చెప్పి నన్ను నిలదీస్తే ఏం లాభం చెప్పండి ఆయన. ఆ మాటకు వస్తే ఏం అర్హత ఉందని ఏపీకి ఇస్తారో చెప్పండి. నేనేదో మసిపూసి మారేడుకాయలు అమ్మి న్యాయం చేయాలని చెప్పి చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి వెంకయ్య అంటే కామెడీ అయిపోయింది నాయన. నా హక్కు సువార్తల వివరాలు చూసే ముందు హెడ్లైన్స్ ఒకసారి చదువుతాను, దయచేసి కనీసం అదైనా కాముగా వినండి. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం కాంగ్రెస్ పాపమే, తెలుగువాడిని కావడం నేను మాట పడడం కోసమే. ఇక్కడ వాళ్ళు చిత్తుగా ఓడిస్తేనే కర్ణాటకలో పెట్టాను మకాం. జగన్ కేసీఆర్లతో గుసగుసలాడిన టీడీపీతోనే కొనసాగుతాం. మోడీ ఏడాది పాలన 3 పూలు 6 కాయలే, అయినా అర్థం కానిది కాంగ్రెస్ పెద్ద తలకాయలే. నౌ న్యూస్ అండ్ డీటెయిల్స్. తిక్కలోడి పెళ్లిలో ముందు తిన్నవాడే తెలివైన వాడన్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళు మొత్తం వేసి నానా కంపు చేసి ప్రత్యేక హోదా డిమాండ్ను బీజేపీ మెడలో వేసిపోయారు. అది అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి నా మెడకు చుట్టుకుంది ఆయన. ఏడాది అవుతున్నా ఇంకా ఎందుకు ఇవ్వలేదని చెప్పంటే నేనేం చేసేది చెప్పండి. ఎవరికైనా సరే దమ్ము ధైర్యం ఉంటే కనుక ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వాలో వచ్చి చెప్పండి. ఒక్క అర్హత అయినా ఉందా చెప్పండి. ఏదైనా అంటే మీది నెల్లూరు కాదా అని చెప్పి అంటారు. ఇదెక్కడ పేచీ నాయనా. మరి అంతలా కోప్పడద్దు వెంకయ్యనాయుడు గారు. నాకు తెలుసు మీ కష్టాలు మీకున్నాయి, కానీ నా కష్టాలు కూడా నాకున్నాయి. మీరు ఇచ్చిన హామీని అడుగుతా ఉన్నానని మరొక్కసారి చెప్పనక్కర్లేదు. రాష్ట్రం పెద్దదైపోయి ఖజానా చిన్నగా అయిపోయింది. లోటు పూడ్చలేనంత అయింది. ఆశలు చూస్తే మరి సింగపూర్ అంత ఉన్నాయి. ఇక్కడ డబ్బులు మాత్రం చూడనంత కూడా లేవు. మీరిక అప్పుడెంత ఇచ్చినా సరే నేను ఢిల్లీకి ఒక ఖాళీ సూట్ కేసుతో వచ్చేవని తీసుకుంటాను. ఆ మాదిరిగా మనం ముందు పోవాల్సిన అవసరం కూడా ఉంది. అయ్యా నాకు మాత్రం మీ మీద ఏమైనా కోపం ఉందా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. అందరూ నన్నే అంటా ఉంటే కొద్దిగా కాలింది. ఇక్కడ గెలవకుండా నన్ను ఏనాడో ఓడగొట్టి అంతా వెంకయ్య అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే కోపం రాకుండా ఉంటుందా చెప్పండి. నా శాఖ నుండి మోడీ గారికి తెలియకుండా 1000 కోట్లు సర్దాను. జైట్లీని మీరు కూడా కొద్దిగా దువ్వండి నాయన, ఏమైనా లాభం ఉండొచ్చు. దట్ ఈజ్ వెరీ క్లియర్. నమస్కారం వెంకయ్య నాయుడు గారు. మన తిరుపతిలో ఆ దినము మోడీ గారు హిందీలో మాట్లాడింటే మీరు తెలుగులో పాట పాడిన మాదిరి గొప్పగా చెప్పిందంతా మర్చిపోయినారా? ఆయన ఒక్కటిస్తామనిండింటే మీరు 2 ఇస్తాము అని తెలుగులో చెప్పిన సంగతి నాకు గుర్తే ఉంది. హార్డ్వేర్ చేస్తాము, సాఫ్ట్వేర్ చేస్తాము, ఢిల్లీ కంటే సూపర్గా బొమ్మ చూపిస్తాము అనిండిన మాటలన్నీ ఏమైనాయి? ఇప్పుడు మాత్రము మీరు నెల్లూరు నెరజాన మాదిరి మాట్లాడితే మేము ఒప్పుకుంటామా? అమ్మా చూడండి, మోడీ గారు చైనా అమెరికా వెళ్ళింది కంపెనీలు తేవడానికే. వస్తాయమ్మా, అన్నీ వస్తాయి. మీరంతా తొందరపడద్దు. మీరు మరీ ఎక్కువగా నా మీద ఆధారపడొద్దమ్మా. నేను ఇక్కడ పుట్టానన్న మాటే కానీ నా ఇల్లు వాకిలి అంతా కర్ణాటకలోనే ఉన్నాయి. కన్నడలో మాట్లాడితే ఫీల్ అవుతారని చెప్పి ఏదో తెలుగులో ఏడుస్తూ ఉన్నాను. దట్ ఈజ్ వెరీ క్లియర్. దయచేసి ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఏమిటో ఇదంతా నా కర్మ కాకపోతే ఏమిటి చెప్పండి. ఈ విషయంలో నేను ఒక్కడే ఇరుక్కుపోవడం ఏమిటి నాయనలారా. ఏది ఏమైనప్పటికీ బయట హీట్కి ఈ హీట్కి బుర్ర వేడెక్కిపోయింది. అందుకే ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుంటాను. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూస్. కాంగ్రెస్ చచ్చినోళ్ళు బిల్లులో పెట్టలేదు. ఇప్పుడు మాత్రం రోడ్డు మీద పడి ఎండకు గిలగలా కొట్టుకుంటున్నటువంటి పావురాల్లా డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. వాళ్లే సరిగ్గా చేసి ఉంటే నాకు ఈ బాధ వచ్చేదే కాదు. కాంగ్రెస్ వాళ్ళంటేనే అంతా నాశనం చేయడంలో వాళ్ళని మించిన వాళ్ళు ఉగాండాలో కూడా ఉండరని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. దట్ ఈజ్ వెరీ క్లియర్. ఏంటంటే ఎంత మట్లు ఉగంద గిగంద అని చెప్పి అంటారు. ఏంటంటే మేమంతా దొంగలని చెప్పి మీ బీజేపీ టీడీపీ వాళ్ళు దాంతలకే గెలిచారు. ఇప్పుడు ప్రత్యేక హోదా అంటే మీరు చంద్రబాబు కలిసి కొత్త కాశీ మజిలీ కథలు చెప్తారు. ఏంటండి ఈ మాత్రం అడ్డంకులు ఉంటాయని అప్పుడు మీకు తెలీదా? ఇద్దరు కలిసిమెలిసి తిరుగుతారు కానీ న్యాయం చేయబట్టే చేయదు. మరి మా పార్టీ ఒకటి ఇస్తామంటే మీరు 3 ఇస్తామని చెప్పి అన్నారు కదా. ఇబ్బంది మరి ఎవరొద్దన్నారు?
మేము 5 అంటే మీరు 10 అన్నారు, మేము 1 కోటి అంటే మీరు 10 కోట్లు అన్నారు. మరి ఏమైంది? మరి డబ్బులు ఇవ్వాల్సి వచ్చేసరికి మేము నోట మాట పడిపోయినదా ఏంటి? ఏంటంటే నాకు తెలియగలిగితే సొమ్ములంటే ఎలాగ మాట పడిపోతే ఎలాగండి? మిస్టర్ వెంకాజీ, ఎప్పుడు చూసినా మా పార్టీని ఆడిపోసుకొనుటలు కాదు. డిస్పైట్ సో మెనీ లెటర్స్ ఫ్రమ్ మీ, మీకు చలనములు కలుగుటలేదు. ఆఫ్టర్ ఆల్ డెఫిసిట్, లోటులు పూడ్చుటకు కూడా లెక్కలు వేసుకుంటున్నారా అంటే ఏమనుకోవాలి? వాట్ డస్ ఇట్ మీన్? మేము ఉన్నచో ఎన్ని ఇచ్చేవారిమో చెప్పలేము. బట్ మమ్మల్ని ఓడించారు కాబట్టి మిమ్మల్ని జస్టిస్ చేయాలి అంటున్నాము. మేము ప్రామిస్ చేసిన అష్యూరెన్సెస్ అని నెరవేర్చాలని ఆ రోజులలో మీరు రేసు గుర్రం రేంజ్ లో రెచ్చిపోయారు. డిడ్ యు ఫర్గెట్ ఆల్ దాట్? నేను మర్చిపోయినా మీరు గుర్తు చేస్తూనే ఉంటారు కదా తల్లి. న్యాయం తప్పకుండా చేస్తాం. ఇప్పుడు మీరు మొహమాటానికి దీక్షలు ధర్నాలు చేసినా సరే జనం చీచి అంటారు. ఆ విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. హలో వెంకయ్య అంకుల్ జీ, మోడీ రష్యా టూర్కి ఆల్రెడీ 60 డ్రెస్సులు కుట్టించడానికి టైలర్ దగ్గర కొలతలు కూడా ఇచ్చారంట. విదేశాలు తిరగడం మినహా మీరు దేశానికి ఏం చేశారు చెప్పండి? కనీసం నాలాగా రైతులను కూడా కలవలేదు. మీ కార్పొరేట్ ఫ్రెండ్స్ని ఫారెన్ తీసుకువెళ్ళి కంపెనీలు పెట్టించడం తప్పించి ఇంకేమీ మీరు చేయలేదు. అందుకే మీకు ఎక్కడ వార్తలు పెట్టాలేంటో నాకు బాగా తెలుసు. ఏమిటో నాయనా, నువ్వు ఏ స్కూల్ ట్రైనింగ్ తీసుకున్నావో ఏమిటో చచ్చి మొత్తానికి పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తా ఉన్నావు. నిన్న అసలు మేము కౌంట్ చేయడం లేదు నాయనా. మా మోడీ గారి లెవెల్ ఏమిటి, నీ లెవెల్ ఏమిటి చెప్పు నాయనా. వచ్చేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ద్రవ్యోల్బణం చూసావు కదా, మీరున్నప్పుడు చందమామ దగ్గర ఉండేది, ఇప్పుడు నేల చూపులు చూస్తా ఉంది నాయన. దట్ ఈజ్ వెరీ క్లియర్. నో నో నో, జనాలకు అర్థం కాని కామర్స్ చెప్పి కామెడీ చేయదు వెంకయ్యజీ. మీ ల్యాండ్ బిల్లుని ఎలా చించాలో నేను బాగా ప్రాక్టీస్ చేశా. మోడీకి ఆ సెల్ఫీలు తగ్గించుకోమని మీరు చెప్పండి. ఇంకా యూత్లో ఫీల్ అవుతున్నట్టుగా ఉంది. నేనే యూత్ కాదని మీరన్నారు కదా, మరి మీ మోడీ అంకుల్ ఏంటని నేను అడుగుతూ ఉన్నా. కమాన్ టెల్ మీ. నమస్కారం వెంకయ్య గారు, నాకు సపోర్ట్గా మాట్లాడినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు. ప్రత్యేక హోదా మీద మాట్లాడడానికి నేను రాలేదు. నేను బీజేపీ లీడర్లను కలిస్తేనే టీడీపీ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉన్నారు. మీరా చంద్రబాబు నాయుడుతోనే ఫ్రెండ్షిప్ చేయండి, కానీ నేను కూడా ఒక మిత్రుని అన్న సంగతి మీరు మర్చిపోవద్దు. ఇక నేనొక్కసారి మోడీ గారితో కలిసి కాఫీ తాగేందుకు ఒక్క అపాయింట్మెంట్ ఇప్పించండి. కర్ణాటక కోటాలో మీకేమైనా కావాలంటే మా గాలి బ్రదర్స్తో చెప్పిస్తాను. నమస్తే వెంకయ్యన, ఇక మీరు అన్ని రాష్ట్రాలకు ఈక్వల్గా ఇస్తామన్నందుకు మీకు ధన్యవాదాలు. ఇక మీరు మేము కలిసేది లేదని మీరు కొట్టిపారేసారు కదా. ఇప్పుడు మనం కలిసినా ఒక్కటి, కలవకపోయినా ఒక్కటి. ఇంకొక 4 ఏళ్ల తర్వాత కలిసి ఉంటే కలిసి ఉందాం. కానీ చంద్రబాబు నాయుడు అయితే అందరితోనే తిట్టిపిస్తా ఉన్నాడు. మోడీ గారు సంతోషపడే లెక్క ధూమ్ధామ్గా స్వచ్ఛ భారత్ ఇట్లా చేస్తా ఉన్నాం. నా లెక్క మీ పార్టీ సీఎంలే చేస్తలే, గంతగానే మీకు తెలియదా? చాలా సంతోషం ఆయన, చాలా చక్కటి కార్యక్రమం. మోడీ గారికి కూడా స్వచ్ఛ భారత్ అంటే చాలా ఇష్టం. ఇక మీరు కానిచ్చేయండి. ఒకవేళ ఆయన అమరావతి పునాదులు వేయడానికి దసరాలో గనక వస్తే హైదరాబాద్ చార్మినార్ దగ్గర కూడా ఊడ్పించడానికి నేను తీసుకొస్తాను ఆయన. విత్ దిస్ ఐ కన్క్లూడ్ మై వార్తలు మై ఇష్టం. కీప్ వాచింగ్ ఎన్టీవీ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. అందరికీ నమస్కారం, సెలవు.